ఈరోజు తెల్లారి మా ఫ్రెండ్ వచ్చాడనమాట మా ఇంటికి. వచ్చి చెప్పాడు, "పదరా ఇక్కడికి ఎళ్ళి చూద్దాం" అని చెప్పాడనమాట. పద నేను కూడా ఖాళీగా ఉన్నాను. పద ఏం చేస్తామని తిరగడానికి వెళ్ళామనమాట. దారిలో వెళ్తూ చెప్పాడు, "ఒరేయ్! ఆకుకూర ఒకటి కొనాలిరా" అన్నాడనమాట. ఆకుకూర ఇవి మనకు తెలీదే. ఏదో ఆకు చెప్పాడనమాట. నాకు గుర్తులేదు. నాకు కరివేపాకు తప్ప ఇంకే ఆకులు తెలీవు. ఆకుకూరలేంటో నాకు తెలీదనమాట. కరివేపాకు తప్ప. ఆ ఆకుకూరలు ఆళ్ళకి ఈళ్ళకి గూగుల్‌లో సెర్చ్ చేసి మరి ఈ ఆకుకూర దొరుకుతదా? ఈ ఆకుకూర దొరుకుతదా? అని మార్కెట్ మొత్తం అడుగుతున్నాం అనమాట. అందరూ చెప్తున్నారు, "ఇక్కడ దొరకదు బాబు, ఇక్కడ దొరకదు బాబు" అని చెప్తున్నారనమాట. అయితే ఒక అతని దగ్గరికెళ్ళామనమాట మేము. "ఈ ఆకుకూర దొరుకుతదా?" అంటే, "లేదు బాబు దొరకదు. మార్కెట్‌లో ఎక్కడా దొరకదు" అన్నాడనమాట. అయితే ఇతని దగ్గరికెళ్ళి అడిగామనమాట. ఆ ఆకు ఏముంచో అలాగే కనిపించిందనమాట. గూగుల్‌లో ఎలాగుందో అలాగే కనిపించింది ఆ ఆకుకూర. అయితే అతనికి అడిగామనమాట. "అది ఆ ఆకు కాదు బాబు" అన్నాడనమాట. "అల్లక్కడ దొరుకుతది, అల్లక్కడికెళ్ళండి" అన్నాడనమాట. అయితే అల్లక్కడికి మేము వెళ్ళాం. అల్లక్కడికెళ్తే ఏమైందో, మాకు అల్లక్కడ దొరకలేదనమాట. ఇక్కడికొచ్చామనమాట. ఇక్కడికొస్తే ఎన్నో రకాల ఆకుకూరలున్నాయి. ఆ ఆకుకూర మాకు దొరకాల్సిన ఆకుకూర మాత్రం ఇక్కడ లేదనమాట. లాస్ట్‌కి పుదీనా అడిగామనమాట. పుదీనా ఎక్కువ రేటు. రూ. 220 అట కేజీ. అమ్మో! 220 పద వెళ్ళిపోదామని వెళ్ళిపోయామనమాట. తర్వాత చిన్న కూరగాయలు ఏవేవి కావాలో ఆ ఆకుకూరలను సైడ్ పెట్టామనమాట. కూరగాయలు ఏవేవి కావాలో అవి తీసుకొని అలాగే వెళ్ళిపోయామనమాట మేము. ఇది పరిస్థితి. చాలు బాయ్ బాయ్.